హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవన్ తెలుగు ట్రావెలర్. వీడియో చూస్తున్నారు కదా, ఒక ట్రాక్టరు, అది కూడా నైట్. ఇది వచ్చేసి టోటల్ నల్లమల్ల ఫారెస్ట్ నైట్ జర్నీ. ఆఫ్ రోడ్ వచ్చేసి ఓన్లీ ట్రాక్టర్స్, కమాండర్ జీప్స్ వెళ్ళే రోడ్డు అవైలబుల్గా ఉండే ప్లేస్. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? నల్లమల్ల అడవుల్లోని అహోబిలం పాములేటయ్య స్వామి. ఇక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇలాంటి దట్టమైన అడవిలో ఒక ట్రాక్టర్ లేదా కమాండరు, ఆఫ్ రోడ్ వెహికల్స్ మాత్రమే వెళ్ళొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది జర్నీ. ఖచ్చితంగా ఎవరైనా ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు ఇలాంటి దాన్ని ఖచ్చితంగా మీరు ఈ ప్లేస్‌కి రావాల్సిందే. కొండల మధ్యన చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది ఈ టెంపుల్. చాలా మందికి తెలుసు. కానీ ఇక్కడికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది ఉంటుందని చాలామంది వెళ్లరు. సో, ఈ వీడియో చూసేయండి. అలాంటి వెళ్ళలేని వాళ్ళ కోసం. మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఫంక్షన్‌కి వెళ్ళాము. మొత్తం 5 ట్రాక్టర్‌లలో వెళ్ళాము. మొత్తం జర్నీ అంతా ట్రాక్టర్స్‌లోనే. చాలా అంటే చాలా బావుంటుంది. చూడ్డానికి బావుంటుంది గానీ, జర్నీ చేయడానికి చాలా బావుండదు. ఎందుకంటే మొత్తం అంతా గుంతలు, రాళ్ళు, మిట్టలు, కొండలు ఇలా ఉంటాయి. ఒళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకి ఇక్కడ ఒళ్ళు నొప్పులు వెళ్ళిపోతాయి. ఎందుకంటే ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి కదా! ఆ సామెత అనమాట. ఒళ్ళు నొప్పులుంటే ఒళ్ళు నొప్పులు ఎక్కువ కావచ్చు. లేదా వెళ్ళు నొప్పులు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నా సజెషన్ ఏంటంటే, ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్, ఇంకా ముసలివాళ్ళు అలా ఉంటే వాళ్ళు మాత్రం అసలు ఇక్కడ రావద్దు. ప్రెగ్నెంట్ లేడీస్ వచ్చారంటే వాళ్ళు ఇక్కడే డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంత ఘోరంగా ఉంటుంది రోడ్డు. సో, నార్మల్‌గా ఎంజాయ్ చేయాలి. ఖచ్చితంగా ఈ రోడ్‌ను చూడాలి, ఈ ప్లేస్‌ని చూడాలనుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే, ఏది ఏమైనా పర్లేదు అనుకుంటే మాత్రమే ఇక్కడికి రావడానికి ట్రై చేయండి. ఇక్కడొచ్చేసి మన ఓన్ వెహికల్లు లేదా అహోబిలం వరకొస్తే అక్కడి నుంచి ట్రావెల్స్ ఉన్నాయి పైకి. అప్ అండ్ డౌన్ వచ్చేసి రూ. 1000 తీసుకుంటారు కమాండర్ జీపులకి. ఓన్లీ పైకి వచ్చి రావడం అయితే వన్ ట్రిప్‌కి 500 తీసుకుంటారు ఈచ్ పర్సన్‌కి. సో, ఇది కూడా తెలుసుకోండి. చాలామంది ఇక్కడికి వెళ్ళడానికి ఈ వెసులుబాటు తెలియక రిటర్న్ అయ్యేవాళ్ళున్నారు. ఇంకోటి అహోబిలం నుంచి ఇక్కడికి నడక మార్గం ఉంటుంది. ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది. అది మామూలుగా ఈవినింగ్ వరకైతే ఓకే. నైట్ టైమ్స్ అది అలో ఉండదు. ఒకవేళ అలౌ చేసినా గానీ మొత్తం ఫారెస్ట్ కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది. అలా మాత్రం ఎవరు రావద్దు. సో, మా జర్నీ చూస్తున్నారుగా, మొత్తం ట్రాక్టర్లు, ఆఫ్ రోడ్డు, నైటు చూసారా, ఒకదాని తర్వాత ఒకటి. ఎక్కువ స్పీడ్ ఏమి వెళ్ళవు. మహా అయితే ఒక 10 స్పీడ్‌లో వెళ్ళాల్సి ఉంటుంది. ఈ టైమింగ్‌కి మేము కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్ళొచ్చు. దాదాపు 3 అవర్స్, 3½ అవర్స్ టైం పడుతుంది. జస్ట్ ఉన్నది ఇక్కడ 12 కిలోమీటర్స్ మాత్రమే ఈ డిస్టెన్స్. కాకపోతే మనం వెళ్ళే స్పీడు ఆ రోడ్‌ను బట్టి 3½ అవర్ ఈజీగా పడుతుంది. మాకైతే అదే చాలా ఇబ్బందిగా అనిపించింది. బట్ వెళ్తే మాత్రం ఇది చాలా మంచి ప్లేసు. అహోబిలంలో నవ నారసింహులలో పావన నరసింహస్వామి అంటారు ఈయనను. అదే పాములేటయ్యగా పిలుచుకుంటాము. ఈయన ఒకరు. స్వాతి రోజు జరిగే నవనారసింహుల దర్శనంలో ఈ గుడిని కూడా అందరూ సందర్శించుకుంటారు. ఇక్కడికి వెళ్ళడానికి ప్రతి శనివారం మరియు నెలలో వచ్చే ఒక్క స్వాతి రోజు మాత్రమే ఇక్కడికి అలో ఉంటుంది వెహికల్స్‌కి. సో, ఇక్కడికి వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ 2 రోజులలో మాత్రమే ప్లాన్ చేసుకోండి. ఈ 2 రోజులలో మాత్రమే మీకు ట్రాన్స్‌పోర్ట్ అవైలబుల్‌గా ఉంటుంది. మిగతా రోజుల్లో ఇక్కడికి అలౌ చేయరు. అహోబిలం నుంచి ఇక్కడ రావాలంటే ఫస్టే ఫారెస్ట్ చెక్ పోస్ట్ ఉంటుంది. అక్కడ మీరు పర్మిషన్ తీసుకొని రావాల్సి ఉంటుంది. సో, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే చూస్తున్నారు కదా, నైట్ అంతా జర్నీ. మేము నైట్ 10:30కి స్టార్ట్ చేసాము అహోబిలం నుంచి. కానీ ఇక్కడికి వచ్చే లోపల 1:30 అయ్యింది. సో, అంత లాంగ్ జర్నీ ఇది. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే దర్శనానికి వెళ్ళాలంటే ముందుగా స్నానం చేయాలి. ఆ స్నానానికి ఇక్కడ ఉండే ఏకైక సదుపాయం ఈ బావులు మాత్రమే. ఈ బావి ఇంకొక రౌండ్‌గా ఉన్న ఇంకో బావి ఉంటుంది. ఇక్కడ మనం బకెట్లు, బిందెలు వేసుకొని చేదుకొని ఆ స్వచ్ఛమైన నీరుతో స్నానం చేసేయడమే ఇంకా. సో, మార్నింగ్ మేము కూడా ఇలానే స్నానం చేసేసాము. స్నానం చేసి దర్శనానికైతే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ దేవునికి సమర్పించే బోనాలు ఇంకా ఏవైతేనే గానీ ఈ వాటర్‌తోనే తయారు చేస్తారు. ఇక్కడ ఎన్ని నీళ్లు చేదుతూ ఉన్నా గానీ వాటర్ అయితే తగ్గడం లేదు. కంటిన్యూగా అలానే ఉన్నాయి. వాటర్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఇది మన టెంపుల్ చూడండి. చుట్టూ కొండలు, కొండల మధ్యన ఉన్న టెంపుల్ పావన నరసింహస్వామి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ టెంపుల్. మెయిన్‌గా ఇక్కడ వచ్చేసి సిగ్నల్స్ ఉండవు. అహోబిలం వరకే సిగ్నల్స్ ఎండ్ అవుతాయి. అహోబిలం నుంచి ఇక్కడికొచ్చి తిరిగి అహోబిలం వెళ్ళేంత వరకు ఎటువంటి సిగ్నల్స్ అయితే ఉండవు. సో, వచ్చేవాళ్ళు ముందుగా మీ వాళ్ళకి చెప్పుకొని రావడం చాలా బెటర్. మేము అందుబాటులో ఉండమని చెప్పి.
ఎటువంటి ఎమర్జెన్సీ అయితే మాత్రం ఇక్కడ చాలా కష్టము, ఏమీ రావు. వచ్చిన వెహికల్స్లోనే మనం రిటర్న్ వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఇక్కడ రావడానికి ట్రై చేయండి. ఇంకా మనం దర్శనానికి వెళ్తే ఇక్కడ దర్శనానికి ఈచ్ పర్సన్కి 20 రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు. పాములేటయ్య గోవింద అనుకుంటూ మనం ఇంకా దర్శనానికి లోపలికి వెళ్ళాల్సిందే. మేము వెళ్ళినది ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి ఇంకా ఇక్కడ రష్ లేరు, కానీ ఒక 9 అలా అయిందంటే ఫుల్ రష్. ఇక్కడ మనకు మూల విరాట్ ఈ విధంగా దర్శనం ఇస్తారు స్వామివారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫుల్ టెంకాయలు వేసుకొని కూర్చున్నారు. అమ్మనికి కాదు, మా ఫ్రెండ్ వాళ్ళ అన్న వదిన వాళ్ళు ముక్కు ఉంది. సో వాళ్ళు ఇక్కడ 101 టెంకాయని ముక్కుగా చెల్లించుకున్నారు. అట్లా ఏం కాదు. ఇక్కడ గమనించండి, అన్ని ఆఫ్ రోడ్ వెహికల్స్, ట్రాక్టర్స్, బొలిరోలు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ అవైతేనే మనకు పని జరుగుతాయి. సో ఇవన్నీ మేము వెళ్ళిన ట్రాక్టర్స్ మొత్తం 5 ఉన్నాయి. ఒక ట్రాక్టర్ ముందుగా వచ్చేసి ఇక్కడ స్థలాన్ని తీసి పెట్టారు, ఎందుకంటే అంత ఫుల్ రష్ ఉంటారు. మనకు మెయిన్గా వాటర్ ఇంపార్టెంట్. మేము ఉన్న ప్లేస్ దగ్గర ఒక బోర్ కూడా ఉంది. సో మాకు వాటర్కి ఎక్కువగా ఇబ్బంది ఏం లేకపోయింది. ఇక్కడ అన్ని బోర్ వాటర్ వాడాల్సి వస్తుంది. ఇక్కడ చూసారుగా, మనమే ఈ ఫారెస్ట్లో ఇలాంటి చెట్లు, మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఇవి మేము వచ్చిన ట్రాక్టర్స్, మేము ఆగిన ప్లేసు. చాలా పెద్ద ప్లేస్ని తీసుకున్నారు, ఎందుకంటే మొత్తం 5-6 ట్రాక్టర్లు ఉన్నాయి. సో ఇలాంటి పెద్ద ప్లేస్ ముందే తీసి సెట్ చేసుకోవాలి. మధ్యాహ్నానికి అయితే తినేసాము. కొంచెం లేట్గా బయలుదేరంటే కష్టం, ఎందుకంటే సాయంత్రం అయితే 3.5 అవర్ జర్నీ. సో మధ్యాహ్నం కొంచెం ముందుగానే బయలుదేరాము, 2-2:30 అంతా. సో ఒక్కొక్క ట్రాక్టరు లైన్గా వెళ్ళడం స్టార్ట్ చేసాము. నైట్ జర్నీ కాబట్టి మీకు సరిగా చూపించలేదు. ఇక్కడ కొన్ని ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయన్నట్లు, ప్రమాదకరమైన వంపులు, ప్రమాదకరమైన కొండలు ఉన్నాయి. పూర్తిగా ఒక సైడ్కు వంగి ప్రయాణించాల్సి ఉంటుంది. ఒకనొక సిచ్యువేషన్లో ఒక బొలీరో జీపును చూసాము మేము, పూర్తిగా వాళ్తుందేమో అనేంత స్టేజ్లో తీసుకెళ్లారు. కాకపోతే వాళ్ళకి రోజు తిరగడం వల్ల ఇక్కడ అలవాటు అయిపోయింది ఏ రోడ్లు ఎలా వెళ్ళాలి. సో అది కూడా చూపిస్తాను మీకు. సో లైన్గా ఒకదానంటే ఒకటి మేమైతే జర్నీ స్టార్ట్ చేసాము రిటర్న్. ఎండాకాలం అవడంతో అడవిలో చిన్నగా మంట రాచుకుంది, కింద ఉన్నదంతా అంటుకుంటూ వెళ్తుంది. సో ఈ పొగ ఇవన్నీ కంటిన్యూగా ఉన్నాయి. నైట్ మేము వచ్చినప్పటి నుంచి అది అడవి అంటుకుంటూ వెళ్తూనే ఉంది కంటిన్యూగా. ఇందాక చెప్పాను కదా, వాలుగా ఉన్న రోడ్డు అని చెప్పి. ఇక్కడైతే ఆ జీప్ దాదాపు సైడ్కు పడిపోతుందా అన్నంత లెవెల్లో ఉండింది. కానీ వాళ్ళకు ఇక్కడ రోడ్డు అలవాటు కాబట్టి చూడండి ఎలా ఉందో రోడ్డు. ఈ రోడ్లో మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నిజంగా ఈ వెహికల్స్ మాత్రమే మనకు సెట్ అవుతాయి. మామూలు కార్స్ అయితే ఇక్కడ రావు, ఎక్కడో చోట ఆగిపోతాయి. దాన్ని తెచ్చుకోవడం కూడా రిస్క్. సో మీ ఓన్ వెహికల్స్ ఇక్కడికి అయితే ఎవరు రావద్దు, వీటిలో రావడమే చాలా బెటర్. బైక్స్ అయితే ఇబ్బంది ఏం లేదు, కానీ కండిషన్లో ఉన్న బైక్స్ అయితేనే బెస్ట్. ఎందుకంటే ఈ రోడ్లలో మామూలు వెహికల్స్, మామూలు బైక్లు అయితే అక్కడే ఆగిపోతాయి. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఫారెస్ట్ వారు కొన్ని ప్లేస్లలో బోర్ అవైలబుల్ ఉన్న దగ్గర ఇక్కడ ట్యాంకులు ఏర్పాటు చేసి వాటర్ ఏర్పాటు చేశారు.
సో కంటిన్యూగా మనకు వాటర్ మధ్యలో అయితే దొరకవు. ఇలాంటి కొన్ని ప్లేసుల దగ్గరనే అందుబాటులో ఉంటాయి. సో ఇక్కడ మనం ఫిల్ చేసి పెట్టుకోవడం చాలా బెటరు. సో దాదాపు ఇక్కడ ఇది క్యాంప్ లాగా ఉంది, బేస్ క్యాంపు. ఇక్కడ పార్కింగ్ స్పేస్ ఉంటుంది. దాదాపు వచ్చిన వాళ్ళంతా ఇక్కడే పార్క్ చేసుకొని వాటర్ పికప్ చేసుకుంటారు. ఇంకా మేము వచ్చే దారిలో ఒక ట్రాక్టర్ యొక్క వీలు ఇరిగి పడిపోయింది. అంటే అది బేరింగ్ ఏదో కట్టయిందంట. ఇలాంటివి కూడా జరుగుతాయి ఇక్కడ. సో ఏం చేయలేము. దాన్ని కొంచెం పక్కకు జరిపి తిరిగి వెంట వచ్చే వాళ్ళ జర్నీ సాగిపోవడమే. సో మాకైతే ఎటువంటి ఇబ్బంది రాలేదు. మేము వెళ్ళిన 5 ట్రాక్టర్లు ప్రశాంతంగా కిందికి వచ్చేసాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఫారెస్ట్ చెక్ పోస్ట్. ఇది నేను రిటర్న్‌లో తీశాను. మామూలుగా అయితే మీకు లోపలికి ఎంటర్ కావాలంటే ఇక్కడ పర్మిషన్ తీసుకొని రావాలి. మేము రిటర్న్ వెళ్తున్నాం కాబట్టి ఎవరిని అడగాల్సిన పని లేదు మేము. మమ్మల్ని ఆపేది ఎవరు. సో మొత్తానికైతే డ్రైవర్ అన్న హ్యాపీ అయ్యాడు. ఎందుకంటే అయిపోయింది ఆఫ్ రోడ్. ప్రశాంతంగా తార్ రోడ్ ఎక్కాము. ఇంకా సాగు కొడుతున్నాడు ఇక్కడ నుంచి. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అనే రేంజ్‌లో ఉన్నాడు. మొత్తానికైతే మెయిన్ రోడ్ ఎక్కేసాము. ఇంకా అన్న దుమ్ము లేపుతున్నాడు స్పీడు. ఈ విధంగా మొత్తానికి అహోబిలం నుంచి పైన పాంప్లెట్ అయ్యేకి ఈజీగా 14 కిలోమీటర్లు ఉంటుంది. మధ్యలో ఎటువంటి పెట్రోల్ కానీ వాటర్ కానీ ఏమీ ఉండవు. సో ఇవన్నీ ముందుగా గమనించి, మెయిన్గా సిగ్నల్ ఉండదు. పైన కూడా ఫోన్పేలు ఇవన్నీ అవైలబుల్ ఉండవు. ఓన్లీ క్యాష్ మాత్రమే. రావాలనుకున్న వాళ్ళు ఇవన్నీ గమనించి వీటన్నిటిని గుర్తుపెట్టుకొని మరీ ఇక్కడికి ప్రిపేర్ అయ్యారండి. సో ఈ విధంగా మన జర్నీ అయితే పాంప్లెట్ అయిపోయింది. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు అనిపించింది ఏందో ఒక కామెంట్ పెట్టండి. ముందుగా మనకైతే మంచిగా సపోర్ట్ ఇవ్వండి. ఇది మాత్రం మర్చిపోవద్దు. టెంపుల్కి వెళ్ళి గంట కొడతారు కదా, అలా సబ్స్క్రైబ్ బటన్ని కొట్టండి. మీకేం ₹1 కూడా ఖర్చు అవ్వదు. కాకపోతే నాకు మంచిగా సపోర్ట్ ఇచ్చినట్లు అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చెప్పానుగా, ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గోవిందా.